గురుకులాస్‌లో ఈ ఫుడ్ పాయిజనింగ్ అంశం గత కొన్నేళ్ళుగా ఎప్పుడో చూడలేదు. ఈ మధ్య కాలంలో ఎక్కువ ఎదురు చూస్తోంది. ఐ మీన్ కళ్ళ ముందు కనిపిస్తోంది విజువల్ ఇది. ఏంటి? ఎందుకు జరుగుతోంది ఇది? అనేది అన్నం కన్నా వాట్ కైండ్ ఆఫ్ యాక్షన్ ఈస్ గోయింగ్ టు టేక్? ఇక్కడ గురుకులాల్లో జరుగుతున్నవి. కానీ ఇప్పుడు ఈ ప్రతిపక్షాలు గోరంత చేసి కొండంతలు చేసి అంటే పాత గవర్నమెంట్ ఉంది. ఆ పాత గవర్నమెంట్ ఈ దరిద్రం స్టార్ట్ అయింది. వాళ్ళు మాట్లాడకూడదు దీని గురించి. నా ఉద్దేశం అది. ఓకే. సో అంటే ప్రజలు చెప్పాలి ఇలాంటివన్నీ కూడా. సో వాళ్ళు ఒక మొత్తం కలిపి ఒక 10 మంది 15 మంది చనిపోతే 100 మంది చనిపోయింది చెప్పడము ఇవన్నీ అబద్ధాలు ఆడుతున్నారు. అది పక్కన పెట్టేస్తే ఎస్ గురుకులాల్లో కూడా ఆ ఎస్ఓపి అంటాం మనము, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ని ఇంకా స్ట్రెంథెన్ చేయాల్సిన అవసరం ఉంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, అంటే గురుకులాలు ఇంకా ఎక్కువ మల్టిప్లై చేయకూడదు, ఇంకా ఉన్న వాటిని ఆపేయాలి. సో దట్ ఈస్ వాట్ మేము రికమెండ్ చేశాను స్ట్రాంగ్గా. ఎందుకంటే గురుకులాల్లో పిల్లలు తల్లిదండ్రులు ఎందుకు పంపిస్తున్నారంటే యాక్చువల్గా సో అక్కడ ఏదో ఫుడ్ ఇంట్లో లేక పంపటం లే వాళ్ళు. సో ఈ లోకల్గా ఉన్న ఈ చిన్న చిన్న బుల్లి స్కూళ్ళలో ఎడ్యుకేషన్ పిచ్చిగా ఉందని, సేఫ్టీ సెక్యూరిటీ లేదు, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ లేదు, ఒక డిగ్నిఫైడ్ ఎన్వైరన్మెంట్ లేదని చెప్పేసి అక్కడ కనీసం ఎక్కువ మంది టీచర్లు ఉన్నారు. సో అక్కడ కొంచెం సేఫ్టీ సెక్యూరిటీ ఉంటుంది. సో అక్కడ ఎక్కువ మంది కొంచెం ఎక్కువ నాణ్యమైన విద్య దొరుకుతుంది అనే ఉద్దేశంతో పంపిస్తున్నారు. బాగా కష్టాలు కోర్చి పంపిస్తున్నారు. అక్కడ పిల్లలు సఫర్ అవుతున్నారు, తల్లిదండ్రులు సఫర్ అవుతున్నారు. సో అది కరెక్ట్ కాదు. సో అందుకని అక్కడ ఇంకొకటి మనము ఈ పిల్లలకి సంబంధించిన న్యూట్రిషను సేఫ్ ఫుడ్ పెట్టాలి అంటే కూడా మన కల్చరల్లీ వీఆర్ నాట్ ఇన్ టు దట్, టు బి ఫ్రాంక్. మనం కల్చరల్గా మన పిల్లలకైతే ప్రేమ చూస్తాం కానీ మంది పిల్లలకి ఆ ఎంపతి ఉండదు మన దగ్గర, తక్కువ, చాలా తక్కువ. నేను ఇది ఒప్పుకొని తీరాలి ఇది. ఎవరైనా ఎక్కడ సో మేము అంటే యూరోప్తో కంపేర్ చేస్తే, కెనడా లాంటి కంట్రీస్తో కంపేర్ చేస్తే, సో చాలా కంట్రీస్తో కంపేర్ చేస్తే మనము వేరే వాళ్ళ పిల్లల్ని ప్రేమించాం, బాధ్యత తక్కువ అనుకోవచ్చు. ప్రేమించాం. అసలు ప్రేమ లేకపోతే బాధ్యత ఎక్కడ వస్తుంది నీకు? సో అదొక మెకానికల్ చేయకూడదు. పిల్లల పెంపకం అనేది ఇంట్లో కావచ్చు, ఒక గురుకులంలో కావచ్చు, ఒక స్కూల్లో కావచ్చు. ఇది చాలా క్యాజువల్గా చేసే బాధ్యత కాదు, జాబ్ కాదు ఇది. ఇది పిల్లల మీద లవ్తో చేయాలి. కానీ అలాంటి లవ్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేము మన సొసైటీలో. అందుకనే గురుకులాలు అనేది నేను కరెక్ట్ కాదని చాలా గంటపదంగా చెప్పగలుగుతున్నాను. సో దాంట్లో ఉన్న ప్రాబ్లం చాలా ఉన్నాయి అందులో. సో ఇప్పుడు ఉన్నటువంటి గురుకులాలు, వర్జనల్ గురుకులాలు స్టార్ట్ అయింది బాగా పేదవాళ్ళ గురించి. అప్పుడు పేదరికం ఎక్కువ ఉండే, ఒక 25 సంవత్సరాల క్రితం కూడా పేదరికం ఎక్కువ ఉండింది. ఇప్పుడు అంత పేదరికం లేదు మన దగ్గర, తగ్గుతుంది పోతుంది కదా. అందులో రూపాయికిలో బియ్యం వచ్చిన తర్వాత అసలు ఫుడ్ సెక్యూరిటీ అనేది ఇష్యూయే కాదు. తర్వాత వేజ్ రేట్లు కూడా కొంచెం పెరిగినవి. సో కొంచెము మన వెల్త్ పెరుగుతుంటే ఆ ట్రిక్లింగ్ డౌన్ ఎఫెక్ట్ కొంత వచ్చింది, ఇంత రాలే కానీ కొంచెం వచ్చింది. సో దానివల్ల కొంచెం ఫుడ్ సెక్యూరిటీ మనకి అడ్రస్ అయిందనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనము అలాంటి ఒక ఆర్టిఫిషియల్ సిచ్యువేషన్స్ గురుకులాల్లో క్రియేట్ చేయడం కరెక్ట్ కాదని నేను అంత అధ్యయనం చేసాక చెప్తున్నాను. ప్రపంచంలో మళ్ళీ అగైన్ ఎక్కడ లేదు ఇన్ని గురుకులాలు, పర్ క్యాపిటల్ గురుకులాలు ప్రపంచం మొత్తం ఎక్కడ లేవు. చైనాలో కొన్ని ఉన్నవి, అది కూడా ఓన్లీ ఎథనిక్ మైనారిటీస్ అంటారు. ఆ కొండ ప్రాంతాలలో, అంటే పాతకాలంలో మన దగ్గర ఉన్నటువంటి ఎట్లయితే ఆదివాసీలకి ఎంత బ్యాక్వర్డ్నెస్ ఉండనో అట్లాంటి కొన్ని బ్యాక్వర్డ్నెస్ తక్కువ, ఒక 2% పాపులేషన్ ఎంత ఉన్నవి. సో అక్కడ కొంత కనబడే మనకి. సో నేను మొన్న వియత్నాం వెళ్ళొచ్చాం, వియత్నాంలో కూడా అంతే సేమ్. అక్కడ మనకి ఎథనిక్ మైనారిటీస్కి కొంతమందికి పెడుతున్నారు, జనరల్ పాపులేషన్ పెట్టారు అక్కడ ఎక్కడ కూడా. సో ఓన్లీ మన దగ్గరే, అసలు మన దగ్గర కూడా 28 రాష్ట్రాలలో కూడా సో మీకు పంజాబ్ హర్యానా లేవు గురుకులాలు ఫర్ ఎగ్జాంపుల్. సో కర్ణాటకలో ఉన్నవి మన దగ్గర నెంబర్ 1 ఎక్కువ, తెలంగాణ నెంబర్ 1, ఆంధ్ర నెంబర్ 2, కర్ణాటక నెంబర్ 3. అంటే కేరళలో గురుకులాలు లేవు. సో వెరీ ఫ్యూ. సో అది కరెక్ట్ కాదని, అందుకనే మనము అలాంటి సిచ్యువేషన్ని, అలాంటి ఆర్టిఫిషియల్ సిచ్యువేషన్ని తగ్గించుకోవాలి. తర్వాత అక్కడ మనం ఇంకొన్ని ఎట్లా ఉన్నాయి కాబట్టి నడపాలి, కాబట్టి నడుపుతాం కదా. సో దానికి ఆ ఎస్ఓపి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ కొంచెం స్ట్రాంగ్గా పెట్టాలి. సో చెక్స్ అండ్ బ్యాలెన్స్ ఇంకొంచెం ఎక్కువ పెట్టాలి. అవసరం అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ మంది ఎంప్లాయీస్ని పెట్టాలి అక్కడ. సో దట్ ఎవ్రీబడి ఈజ్, అంటే టీచర్స్ కూడా బాగా ప్రెషర్ పడుతుంది వాళ్ళ మీద. ఒక టీచర్లు కొత్తగా ఒక 5 సంవత్సరాలు బాగా పనిచేస్తారు, ఒక 6 సంవత్సరాలు చేస్తారు, కానీ లైఫ్ అంతా ప్యాషన్తో చేయమంటే కూడా కష్టమే వాళ్ళకి. సో మోర్ దాన్ ప్యాషన్, సిస్టమ్స్ డెవలప్ చేయగలిగితే వాళ్ళకి మనం క్వాలిటీ ఫుడ్, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి గురుకులాలలో అవకాశం ఉంటుంది. ఇంట్రెస్టింగ్. మీరు టీచర్స్ పాయింట్ని తీసుకొచ్చారు కాబట్టి ఒక పాయింట్ అడిగే ప్రయత్నం చేస్తాను. టీచర్స్ వాళ్ళ ఉద్యోగం విద్యాబుద్ధులు చెప్పడం, టీచింగ్ చేయడం. బట్ ఈ మధ్య వాళ్ళు కొన్ని బోత్ సైడ్ హెడ్ మాస్టర్ అయితే హెడ్ మిస్ట్రెస్ ఆ లెవెల్లో మిడ్ డే మీల్స్ని వాళ్ళే మేనేజ్ చేసుకోవాల్సి వస్తుంది. సో వాళ్ళకంటే ఒక రెస్పాన్సిబిలిటీ వెళ్ళిపోయిన తర్వాత వై షుడ్ దే కాన్సన్ట్రేట్ ఆన్ ద టీచింగ్ అనే మాట అనిపిస్తుంది. అండ్ టు బి హానెస్ట్ మీరు క్వశ్చన్ చేయాలని కూడా రెస్పాన్సిబిలిటీ మీకు అడ్డు వస్తుంది. సో ఇటువంటి రెస్పాన్సిబిలిటీ తగ్గించే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? అండ్ ఇదే క్వశ్చన్కి యాడింగ్గా అఫ్కోర్స్ మీరు సమాధానం చెప్పుకున్నారు గతంలో కూడా, టీచర్స్ వేజెస్ తగ్గించాలి అనేది మీరు ఒక స్టేట్మెంట్, బట్
నాట్ ఇన్ స్టేట్మెంట్ టీచర్స్ వేజెస్ అనేది ఫ్యూచర్ గురించి అంటూ మాట్లాడుకొచ్చారు. ఏంటి ఈ కాంట్రవర్సీ ఏంటి? అండ్ టీచర్స్కి ఉన్న రెస్పాన్సిబిలిటీస్ని ఎలా మిటిగేట్ చేస్తారు? యా టీచర్స్ 100% అగ్రీ దట్ టీచర్లు ఓన్లీ విద్య బోధించడం వరకే రిసెప్ట్ చేయాలి. అప్పుడు వాళ్ళ క్రియేటివిటీ కొంచెం డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది. కానీ అట్లీస్ట్ మంచి టీచర్లు, గుడ్ నెంబర్ ఆఫ్ టీచర్స్. సో వాళ్ళకి ఈ నాన్ టీచింగ్ ఫంక్షన్స్ ఇవ్వకూడదు. అది ఇవ్వకూడదు అంటే ప్యారలల్గా నాన్ టీచింగ్ ఫంక్షన్స్ పెట్టుకోవడానికి ఇంకొక సిస్టమ్ ఉండాలి. ఆ సిస్టమ్ పెట్టాలి అంటే మళ్ళీ అగైన్ చిన్న స్కూళ్ళు. ఇప్పుడు నేను 10 మంది పిల్లలు ఉన్న దగ్గర 2 టీచర్లు ఉంటే మళ్ళీ ఇంకో 2-3 ఎంప్లాయీస్ పెట్టడానికి కరెక్ట్ కాదు. అది తడిచి మోపడి అయిపోతుంది. అందుకని అగైన్ ఇక్కడ కూడా పెద్ద స్కూల్ ఉండాలి. పెద్ద స్కూల్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, మేము ఇప్పుడు ఆరుట్లలో ఒక పెద్ద స్కూల్ పెట్టాము ఒక డెమాన్స్ట్రేషన్ చేయడానికి పైలట్ల మోడల్లో. అక్కడ ఒక ఎస్టేట్ మేనేజర్ని పెట్టాం. సో ఎస్టేట్ మేనేజర్ అనే వాళ్ళు, సో ఎస్టేట్ మేనేజరు ఆయన కింద ఒక అసిస్టెంటు ప్లస్ ఆయన కింద ఉండే స్వీపింగ్ స్టాఫు, తర్వాత సెక్యూరిటీ స్టాఫు, తర్వాత శానిటేషన్ స్టాఫు, కుక్స్, వీళ్ళందరూ కూడా ఆయన కింద వస్తారు అనమాట. అప్పుడు టీచర్కి ఈ జాబ్ ఉండదు. ఎక్సెప్ట్ డెమోక్రసీ కాబట్టి ఎలక్షన్స్ మాత్రం 5 సంవత్సరాలకు ఒకసారి 3 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఐ థింక్ దట్ వీ కెన్ అఫోర్డ్, నాట్ ఎ ప్రాబ్లమ్ ఎట్ ఆల్. సో అది తప్పదు, అది స్మాల్ థింగ్. మిగతా అవసరం లేదు. ఇంక ఇప్పుడు మీరు కోడిగుడ్లు లెక్క పెట్టాలి అవసరం లేదు, కోడిగుడ్లు ఇవ్వడం అవసరం లేదు, మిడ్ డే మీల్ అవసరం లేదు, ఇంకా ఇవన్నీ ఏం అవసరం లేదు యాక్చువల్గా. సో దట్ పార్ట్ ఐ థింక్ షుడ్ బి. సో అందుకని మేము రికమెండ్ చేసిన దాంట్లో, ఇప్పుడు మేము పెద్ద స్కూల్ అన్నాము, అక్కడ ఒక 3 రకాల చిన్న స్కూల్ ఉంటాయి. అందులోనే అండర్ సేమ్ అంబ్రిల్లా 1 స్కూల్ అనే విభాగాలు ఉంటాయి. సో ప్రైమరీ విభాగము, సో మిడిల్ స్కూల్ విభాగము, సీనియర్ సెకండరీ స్కూల్ విభాగం ఉంటుంది. ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క హెడ్ మాస్టర్ ఉంటారు. సో ఈ మూడింటి మధ్య మళ్ళీ ఒక హెడ్ ఆఫ్ స్కూల్ ఉంటారు. సో దిస్ హెడ్ ఆఫ్ స్కూల్ విల్ బి ఇన్ చార్జ్ ఆఫ్ ఓవరాల్ అడ్మినిస్ట్రేషన్. సో ది ఎస్టేట్ మేనేజర్ రిపోర్ట్స్ టు హిమ్. సో ది అకాడమిక్ కోఆర్డినేటర్ రిపోర్ట్స్ టు హిమ్. సో ది ఎక్స్ట్రా కరికులర్ కోఆర్డినేటర్ రిపోర్ట్స్ టు హిమ్. ది గేమ్స్ కోఆర్డినేటర్ విల్ రిపోర్ట్ టు హిమ్. సో ఇట్లా పెట్టుకోగలిగినప్పుడు అప్పుడు టీచర్స్ని మా రికమెండేషన్స్ ఇంకా మనకి ఎగ్జాక్ట్లీ ఎంతమంది టీచర్లు కావాలి దానికన్నా ఒక 15% ఎక్స్ట్రా టీచర్స్ ఉండాలి. ఎందుకంటే లీవ్లో ఉంటారు కదా ప్రతిరోజు కొంతమంది అన్న. ఒక 100 మంది టీచర్లు ఒక ఇన్స్టిట్యూషన్లో ఉంటే ఒక 15 మంది టీచర్లు గ్యారంటీగా లీవ్లో ఉంటారు. సో మనము ఒక మంచి ఎంప్లాయర్ కాబట్టి స్టేట్ గవర్నమెంట్ లీవ్స్ కూడా ఎక్కువ ఇస్తాం మనము. సో అందుకనే మనం ఎక్స్ట్రా టీచర్లు పెట్టడం అవసరం అన్నమాట ఇది. సో నేను ఇవి కొన్ని ప్రైవేట్ స్కూల్ చూసి నేర్చుకున్నాను. సో అక్కడ ప్రైవేట్ స్కూల్లో కొన్ని స్కూళ్ళలో 30% ఎక్స్ట్రా ఉంటారు. సో నేను అన్ని స్టడీ చేసినాక అసలు ఎంతమంది ఆబ్సెంట్ అయితే రోజు అని స్టడీ చేసినాక ఎక్కువ మంది కూడా ఉండాలి. సో ఈ రకంగా మనము నాన్ టీచింగ్ ఫంక్షన్స్ని సపరేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అది మేము రికమెండ్ చేస్తాం అందులో. మా రిపోర్ట్లో ఉంటుంది చాలా చోట్ల మీకు అది. సో టీచర్ శాలరీకి సంబంధించి ఏంటంటే అది కూడా ఒక ఫ్యాక్చువల్ థింగ్ చెప్పాను నేను. అంటే బయట లోపల అంతా కంపేర్ చేసుకొని సో ఏంటనేది. సో ఇప్పుడు ఏమవుతుందంటే మనకి ఒక ఎడ్యుకేషన్ బడ్జెట్లో 90% టీచర్స్కి వెళ్ళిపోతుంది, శాలరీస్కి వెళ్ళిపోతుంది. సో ఓన్లీ 10% మిగతా అంటే క్వాలిటీ రిలేటెడ్ యాక్టివిటీస్లో ఉంటాయి అనమాట. మేబీ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటే ఇక క్వాలిటీ సంబంధించిన ఏదైనా కావచ్చు అది. ఓకే. సో అవన్నీ 10% మాత్రమే మనకు ఉంటుంది. ఇది ఎక్కడో తేడా కొడుతుందని నాకు అనిపించింది. సో దీనివల్ల ఎందుకు వచ్చింది అంటే, ఇప్పుడు మీరు బయట ఒక ప్రైవేట్ స్కూల్ వాళ్ళు, సో వాళ్ళ ప్రాఫిట్ని పక్కన పెడదాం, వాళ్ళ బిజినెస్ని పక్కన పెడదాం, బట్ వాళ్ళు ఖర్చు పెట్టే విధానం చూస్తే జనరల్గా వాళ్ళకు 50% టీచర్స్ శాలరీ మీద ఖర్చు పెడతారు, ఇంకొక మిగతా 50% ఈ అకాడమిక్ యాక్టివిటీస్ మీద ఖర్చు పెడతారు వాళ్ళు, రైట్? సో అట్లాంటివి నేను చాలా చూశాను అన్నమాట. సో ఆ కాంటెక్స్లో అట్లీస్ట్ మనం ఇప్పుడు వాళ్ళని తగ్గించడం అనేది ఇంపాసిబుల్, తగ్గించకూడదు, కరెక్ట్ కాదు అది. సో బట్ ఫ్యూచర్ రిక్రూట్మెంట్స్లో మేము ఏమి చెప్పామంటే రికమెండేషన్ దీనికి లింక్స్ ఉన్నాయి, ఒకదానికి లింక్స్ ఉన్నవి. సో ఫ్యూచర్ రిక్రూట్మెంట్స్లో మీరు జిల్లా మొత్తాన్ని యూనిట్గా పెట్టుకొని రిక్రూట్ చేయొద్దు, తప్పది. సో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఉందంటే ఆ తెలంగాణ పబ్లిక్ స్కూల్కి మాత్రమే రిక్రూట్ చేయండి. అప్పుడు ఏమవుతుంది, సో ఆ లోకల్ వాళ్ళు రావడానికి అవకాశం ఉంటుంది, లేకపోతే బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఏమైనా అప్లై చేస్తే సో వాళ్ళు అక్కడే సెటిల్ కావడానికి అవకాశం ఉంటుంది. సో తద్వారా ఆయన ఖర్చులు కూడా తగ్గుతాయి. ఈరోజు మీకు 200 కిలోమీటర్ల దూరంలో కూడా జర్నీ చేస్తున్నారు టీచర్లు. సో వాళ్ళకి పెట్రోలు కార్ల ఖర్చు ఎక్కువైపోతుంది. సో ఇది కరెక్ట్ కాదు, సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్. అందుకని ఫ్యూచర్ రిక్రూట్మెంట్ సంబంధించి సో ఈ టీచర్ల శాలరీని మీరు బయట మార్కెట్ రేట్స్ కంపారిజన్తో సమతుల్యం చేయని చెప్పాము. అంటే బయట ఉన్న వాటికంటే ఎక్కువనే ఇవ్వండి, కొంచెము వాళ్ళకి పెన్షన్ ఇవ్వండి, వాళ్ళకి అన్ని రకాల ఇప్పుడున్న హక్కులన్నీ ఇవ్వండి, కానీ బట్ శాలరీస్ని బయట దాన్ని కంపేర్ చేసుకొని చూడండి. దాని ద్వారా ఏమవుతుందంటే మనకి సో మోర్ మనీ విల్ బి అవైలబుల్ ఫర్ అకాడమిక్ యాక్టివిటీస్ అనమాట. సో ఉదాహరణకు అప్పుడు డిసైడ్ చేసుకుంటారు, సో నేను టీచర్కి పోవాలన్నా, లేకపోతే ఇంజనీర్గా పోవాలన్నా, లేకపోతే నేను ప్రైవేట్గా పోవాలన్నా, గవర్నమెంట్ రావాలా, అది డిసైడ్ చేసుకోనివ్వండి, నో ప్రాబ్లం. సో బట్ ఈరోజు మనకి మార్కెట్లో పుష్కలమంగా మనకి గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, బీఈడీలు ఉన్నారు, ఎంఈడీలు ఉన్నారు, అందరూ ఉన్నారు మనకి. సో ఇలాంటి సిచ్యువేషన్లో సో మనము అంటే యాక్చువల్గా ముఖ్యమంత్రి అనేవాళ్ళు ఒక CEO అనండి.
చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఫర్ ది స్టేట్ అనమాట. సో హీఈస్ ఆల్సో రన్నింగ్ లైక్ కంపెనీతో పాటుగా ఒక సొసైటీ, అంటే ఒక సామాజిక స్పృహ ఉన్న సొసైటీని కూడా రన్ చేస్తున్నట్టుగా అనుకోవాలి మనము. ఇదంతా కూడా వాల్యూ ఫర్ మనీ. సో ఇవన్నీ కూడా దృష్టి పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంతేగాని ప్రజల డబ్బుది కాబట్టి ఇష్టమైనట్టు మేము ఖర్చు పెడతామని. మరి ఇది ఎందుకు వచ్చింది సార్ బయటికి? బికాస్ మీరు అన్న స్టేట్మెంట్లో అయితే సమ్వేర్ కుడ్ బి యాక్సెప్టెడ్ ఇన్ ఫ్యూచర్ అనేది వినిపించమాట. బట్ ఎందుకు ఈ మాట వచ్చింది? టీచర్ సాలరీస్ తగ్గించమన్నారు ఆకునీరు మురళి అని చెప్పి, బహుశా ఫార్ అవే ఫ్రమ్ ద స్టేట్మెంట్ దట్ విచ్ యు ఆర్ గివింగ్ రైట్ నౌ. ఎందుకు వచ్చింది స్టేట్మెంట్ బయట? మీరు బిట్వీన్ ది లైన్స్ చదవండి. ఇప్పుడు రిపోర్ట్ తీసుకోండి. మా రిపోర్ట్ మొత్తం కూడా దాంట్లో మనకి వెబ్సైట్లో ఉంది క్లియర్గా. సో ఫస్ట్ మేము సీఎం గారు సబ్మిట్ చేసిన ఆ క్షణం నుంచి మేము దాంట్లో వెబ్సైట్లో పెట్టేసాం. సో ప్రభుత్వం కూడా మమ్మల్ని ఏమన్నా వెబ్సైట్లో పెట్టినందుకు. సో ఇప్పటికీ కర్ణాటక కమిషన్ వెబ్సైట్ లేదు. సో మాకన్నా ముందే ఇచ్చారు వాళ్ళు, బికాజ్ మాకన్నా ముందే కన్సల్ట్ అయింది. సో ఇది ఏంటంటే మేము చెప్పింది చాలా క్లియర్గా బిట్వీన్ ది లైన్స్ మీరు చదివితే కూడా ఇట్ ఈజ్ వీ హ్యావ్ మేడ్ ఏ కామెంట్ దట్ బయట కంటే ఎక్కువ అనేది కామెంట్ చేస్తాం. తగ్గించమని చెప్పాలి మేము. అండ్ ఫ్యూచర్ రిఫరెన్స్, ఫ్యూచర్ కాంట్రాక్ట్ చెప్పారు. చాలా క్లియర్గా ఉంది కదా. కానీ టీచర్స్ ఆ ఇన్సెక్యూరిటీ ఫీల్ అయి ఉంటారు. యూనియన్స్ కూడా ఏంటంటే ఇప్పుడు చాలామంది టీచర్స్ దగ్గరికి వచ్చినప్పుడు మీ స్టేట్మెంట్ ఏం తప్పులేదు సార్ అని కూడా చెప్పిన ఉన్నవి. బట్ యూనియన్ ఆఫీస్ బేరర్స్ అట్లాగే మాట్లాడాలి. బికాజ్ దే ఆర్ దేర్ ఫర్ టు ప్రొటెక్ట్ ది రైట్స్. కానీ ఇక్కడ రైట్ అనే క్వశ్చన్ కూడా రాదు. ఎందుకంటే ఉన్న యూనియన్స్లో మెంబర్స్లో సీఎం గారు చెప్పారు, కేశవరావు గారు చెప్పారు, నేను చెప్పాను, తగ్గవు అట్లాగే ఉంటాయి అని. బట్ దే హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ ఏమో తెలియదు. ఐ డోంట్ నో వై దే ఆర్ కామెంటింగ్ లైక్ దట్, బట్ ఇట్ ఇస్ నాట్ ఫర్ దెమ్. అండ్ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, కొన్ని ఇన్స్టిట్యూషన్స్ మీరు ఏర్పాటు చేయడం దగ్గర మీరు నన్ను కరెక్ట్ చేస్తారు. ఒక 200 కోట్ల మీద ఆ ఇన్స్టిట్యూషన్ని బిల్డ్ చేసే బదులు దాన్నే ఒక లార్జ్ సెక్టర్లో అక్కడున్న లోకల్ స్కూల్స్కి ఒక 10 కోట్ల చొప్పున ఇచ్చేస్తే అవి బిల్డ్ అవుతాయి కదా. అవి మళ్ళీ అవి రెనోవేషనో లేకపోతే వాటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కు, వాటి డెవలప్మెంట్ ప్రోగ్రామ్కి ఉపయోగపడుతుంది కదా. ఇదొక్కటి ఎందుకు కాస్త ఆలోచించాల్సింది ఆ విద్యా కమిషన్ అని చెప్పి. కెన్ యూ ప్లీజ్? అంటే ఈ రెండు కంపారబుల్స్ కాదబ్బా. ఓకే, రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా బాగుండాలి, అన్ని ఫెసిలిటీస్ ఉండాలి, సేఫ్టీ సెక్యూరిటీ ఉండాలి, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఉండాలి, కో కరికులర్ యాక్టివిటీస్ ఉండాలి. నాన్ నైబర్హుడ్ స్కూల్స్ కూడా, నాన్ రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా బాగా ఉండాలి. ఇవే సేమ్ ఫెసిలిటీస్ ఉండాలి. అందుకే రెండు ఒకదానికి ఫిట్టింగ్ చేయొద్దు మనం. రైట్. ఇప్పుడు మనం ఏం చెప్పాలంటే మీరు అది చేస్తున్నారు కదా, ఇది కూడా చేయండి అని చెప్పాలి గవర్నమెంట్. నేను అదే చెప్తున్నాను. అది చేయండి, దానికి దీనికి సంబంధం లేదు. అది చేయండి, నో ప్రాబ్లం. ఇది కూడా చేయండి, ఇది వెరీ ఇంపార్టెంట్. ఇన్ఫ్యాక్ట్ అది లెస్ దాన్ 10%కి వస్తుంది అంత ఖర్చు పెట్టినా. కానీ ఇక్కడ 90% చిల్డ్రన్ ఎక్కడ ఉన్నారు మనకి. సో ఇవి కూడా మనం చేయాల్సిన బాధ్యత మంది అని మేము కమిషన్ చెప్తున్నాం. సో దిస్ టూ ఆర్ నాట్ కంపారబుల్స్. ఇంట్రెస్టింగ్. మీ స్టేట్మెంట్లో ఐ మీన్ ఒక అడ్మినిస్ట్రేషన్ కమాండ్ కనిపిస్తోంది, సమ్వేర్ డౌన్ ద లైన్లో ఎక్కడో ఒక పొలిటికల్ స్టేట్మెంట్ కూడా కనిపిస్తోంది. కెన్ యూ ఎక్స్పెక్ట్ ఆకునూరి మురళి యాజ్ అన్ పొలిటీషియన్ ఇన్ ద ఫ్యూచర్? నేను అంటే ఐఎమ్ నాట్ ఎ పొలిటీషియన్, ఐఎమ్ అన్ఫిట్ ఫర్ పొలిటీషియన్. వయసు ఎందుకంటే అన్ఫిట్ టు బి పొలిటీషియన్. అంటే ప్రజెంట్ పొలిటీషియన్స్ ఎట్లా ఉన్నారంటే తెలుసు కదా మనకు, పాలిటిక్స్ తెలుసు. సో ఇప్పుడు ప్రజెంట్ పొలిటీషియన్స్ అంటే కెన్ యూ కంపేర్ మీ విత్ ఎన్ యావరేజ్ పొలిటీషియన్ ఇన్ ద మార్కెట్? యూ కెనాట్ కంపేర్. సో ఇప్పుడు ఒక యావరేజ్ పొలిటీషియన్ ఎట్లా ఉంటున్నారు, ఎట్లా ఉండాలి? ఎందుకంటే ఇదంతా కూడా మన సొసైటీకి ఒక మెచ్యూరిటీ లేకపోవడం వలన ఇలాంటి పొలిటీషియన్స్ మనకు బయటకు వస్తున్నారు, టు బి ఫ్రాంక్. అంటే ఎందుకు మీరు పొలిటీషియన్ కాలేరు? బికాస్ యూ ఆర్ హ్యావింగ్ అ సబ్జెక్ట్, యు ఆర్ అన్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ అండ్ ఆ క్యాపబుల్ ఉన్న పర్సన్ మీరు. ఎందుకంటే ఇక్కడ సారీ సార్, లెట్ మీ టు కంప్లీట్. నిర్మలా సీతారామన్ కూడా ఒక టైంలో ఇదే మాట అన్నారు, నేను అంత ఫండింగ్ చేయలేను, నేను అంత ఉండలేను, బట్ అందుకే నేను ఎన్నికల్లో కంటెస్ట్ చేయాలని చెప్పి నిర్మలా సీతారామన్ రోజు స్టేట్మెంట్ ఇచ్చారు. బట్ షీ ఈజ్ ఆ లీడింగ్ ఫైనాన్షియల్ మినిస్టర్, 3 times కన్సిక్యూటివ్గా చేశారు. I don't think she is a regular MP. She is not elected. That's what I'm saying. ఇప్పుడు నన్ను కూడా చేస్తే నేను కూడా చేస్తా బ్రహ్మాండంగా. నన్ను మినిస్టర్ చేస్తే చాలా బాగా చేస్తా. ఓకే. బట్ ఐ కెనాట్ ఇన్వెస్ట్ మనీ బికాజ్ ఇన్ లైక్ దట్. ఓకే. సో అట్లా బయట నుంచి డబ్బు తీసుకొని, లంచాలు తీసుకొని, లేదా డొనేషన్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయడం అది మాలాంటి వాళ్ళ కాదు అది. బట్ అట్ ది సేమ్ టైమ్ ఐ కెన్ బి లైక్ ఎ గుడ్ మినిస్టర్, బెస్ట్ మినిస్టర్ అవుతాను నేను. ఐ నో దాట్ డెఫినెట్గా, బికాస్ వీ నో ఎవ్రీథింగ్. వీ నో అడ్మినిస్ట్రేషన్, వీ నో ది పీపుల్ పల్సెస్, and we know what is required, we know what is not required, and we know the governance, we know the transparency, we know the whole thing. మినిస్టర్కి చాలా బాగుంటుంది. చాలామంది పాపం మినిస్టర్లకి చాలా విషయాలు లేవు, వాళ్ళు నేర్చుకోవడానికి 5 సంవత్సరాలు పడుతుంది. కుడ్ యూ ప్లీజ్ షేర్ ఎనీ ఎక్స్పీరియన్స్ ఒక మినిస్టర్తో మీకున్నది, వాళ్ళకి అక్కడ సబ్జెక్ట్ అనిపించలేదు బట్ మీరు చెప్పింది వాళ్ళు కరెక్ట్ చేసుకుంది. ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ఎనీ నేమ్, బట్ ఇఫ్ యూ కెన్ షేర్. నేను యాక్చువల్గా 3 generations మంత్రులను చూసాను. అందుకే అడుగుతున్నాను. I traveled long actually. I look a little younger,
బట్ నేను అందరికంటే బాగా ఎక్కువ జర్నీ చేశాను నేను యాక్చువల్గా. సో దాంట్లో ఆ మొదటి తరం మంత్రులను చూసాము, రెండో తరం మంత్రులను చూసాము, ఇప్పుడు మూడో తరం మంత్రులను చూస్తున్నాం మనము. ఐ టెల్ యూ, ఇంకా నేను సర్వీసర్ రాకముందు కూడా కొంతమందిని చూశాను. ఓకే. ఐ షుడ్ టెల్ యూ Hmm. అబౌట్ మై ఎమ్మెల్యే. Oh. మా చిన్నప్పుడు 60s, ఓకే. లేట్ 60s ఐ రిమెంబర్ ద ఫిగర్ అండ్ ద పానుగంటి పిచ్చయ్య అని ఒక ఆయన ఉండేవాడు ఎమ్మెల్యే. ఓకే. అప్పుడు మాది కొత్తగూడెం నియోజకవర్గం కాదు, పాల్వంచ నియోజకవర్గం. ఓకే. ఆయన రోజు పాల్వంచ నుంచి నడుచుకుంటూ ఆయన మొత్తం ది మెయిన్ రోడ్ సుమారుగా ఒక 25 కిలోమీటర్లు ఉంటుంది. ఆల్మోస్ట్ ఆయన వారానికి 2 సార్లు నడుచుకుంటూ పోయాడు. ఒక భుజాన ఒక గొంగలు వేసుకొని నడుచుకుంటూ పోయేవాడు. ఆయన దగ్గర బస్సు పోవడానికి డబ్బులు లేవు, కానీ బట్ నడుచుకుంటూ పోవడం వల్ల 2-3 అడ్వాంటేజెస్ ఉన్నాయని, అంటే మధ్యలో ప్రజలను కలుసుకుంటూ పోవచ్చు అనేది. బట్ మోర్ ఈజ్ మనీ ఇష్యూ. గాట్ ఇట్. అలాంటి వాళ్ళని చూశాను. సో దాని తర్వాత నేను చదువుకునే రోజుల్లో మంత్రులు, ముఖ్యమంత్రులను చూశాను. రైట్. చాలా సింపుల్గా ఉండేవాళ్ళు. మహేంద్రనాథ్ అని ఒక మంత్రి ఉండేవారు. ఓకే. సో తెలుగుదేశం పార్టీ కొత్తగా వచ్చిన కొత్తలో. రైట్. సో నేను ఇప్పుడు దామోదర్ రాజనరసింహ గారి ఫాదర్ రాజనరసింహ గారి చూశాను నేను యాక్చువల్గా చదువుకునే రోజుల్లో. సో ఆ మంత్రులు చాలా సింపుల్గా ఉండేవాళ్ళు, చాలా మందిని కలిసేవాళ్ళు. సో కరప్షన్ వినబడేది కాదు, సో తక్కువ వినబడేది, చాలా తక్కువ. సో గోకరాగా సబ్జెక్ట్ విషయంలో అయితే జనరల్గా ఏంటంటే ఈ సబ్జెక్ట్ అనేది ఇట్ ఈస్ ఏ ఎక్స్పర్టైజ్. ట్రూ. పొలిటికల్ ఎక్స్పర్టైజ్ అది కూడా ఎక్స్పర్టైజ్. ప్లేయింగ్ పాలిటిక్స్ ఆల్సో ఎక్స్పర్టైజ్. ఓకే. ఇప్పుడు నేను ఐ కెనాట్ ప్లే దట్ కైండ్ ఆఫ్ పాలిటిక్స్ లైక్ వాట్ దిస్ నౌ సీజన్డ్ పొలిటిషియన్స్ ఆర్ ప్లేయింగ్. ఐ కెనాట్ డూ దట్. సో బట్ ఐ కెన్ డూ సబ్జెక్ట్. ఐ నో మోర్ సబ్జెక్ట్. యు గాట్ ఇట్. అయితే ఇక్కడ విషయం ఏంటంటే 2 గుణాలు దొరకరు మీకు. వెరీ ఫ్యూ. జయరామ్ రమేష్ కూడా ఈజ్ ఆర్ నాట్ ఏ గుడ్ పొలిటిషియన్ యాక్చువల్లీ, టు బి ఫ్రాంక్. బట్ ఈ సబ్జెక్ట్ ఉన్నతను, ఎన్విరాన్మెంట్ మీద థరో సబ్జెక్ట్ ఉన్నతను. మన్మోహన్ సింగ్ ఈజ్ నాట్ ఏ పొలిటిషియన్, ఈజ్ ఏ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్. ఆయన యు గాట్ ఇట్. సో అట్లా 2 చోట్ల ఉండేవాళ్ళు దొరకరు మీకు ఎక్కడ. వెరీ ఫ్యూ. మేబీ పివి నరసింహారావు ఎక్సెప్షనల్. సో హీ హ్యాస్ బోత్. ఈ కుడ్ ప్లే పాలిటిక్స్ అండ్ హీ హ్యాస్ సబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ చాలా తక్కువ మంది ఉంటారు అట్లా మీకు. సో అట్లా మేము కూడా వీఆర్ నాట్ పొలిటిషియన్స్. సో అందుకనే చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్లు పాలిటిక్స్ వచ్చి ఫెయిల్ అవుతుంటారు. సో ఫర్ దట్ రీజన్ ఓన్లీ యాక్చువల్గా ప్లేయింగ్ ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్లు కూడా ఇద్దరు ఒకటే కదా అబ్బా, పెద్ద ఏముంది. ఆల్ ఇండియా సర్వీసెస్ ఆఫీసర్స్ ఎవరైనా కావచ్చు, వాట్ ఎవర్. సో దే కెనాట్ ప్లే పాలిటిక్స్ మచ్. సో డిఫికల్ట్ టు ప్లే పాలిటిక్స్, అంత ఈజీ కాదు అది. సో చాలా గమ్మత్తుగా ఉంటాయి, చాలా విన్యాసాలు చేయాలి మీరు పొలిటిషియన్ గా. అవన్నీ విన్యాసాలు ఐఏఎస్ఎల్గా కుదరవు అవి. కెన్ యూ ఆస్క్ వన్ క్వశ్చన్ సార్? ఆల్రెడీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక ఐపీఎస్గా వచ్చి గురుకులాన్ని ఎస్టాబ్లిష్ చేసి ఒక రేంజ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ పొలిటీషియన్స్కి వచ్చారు. వాట్ డూ యూ థింక్ అబౌట్ హిమ్? హీ క్యాన్ బి అ సక్సెస్ఫుల్ పర్సన్ సర్వీసెస్ ఇన్ ద చర్చ్. సారీ టు సే అబౌట్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. బ్రహ్మాండంగా చేశాడు ఆయన అసైన్మెంట్ ఏదైతే ఉందో. నేను పోలీస్ అసైన్మెంట్ గురించి కామెంట్ చేయను, దాంట్లో ఆయన మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయి, మిక్స్డ్ ఫీడ్బ్యాక్ ఉంది. ఐ డోంట్ వాంట్. బట్ ఆయన 8-9 సంవత్సరాలు చేశాడు యాజ్ ఎ గురుకులం సెక్రటరీ, ఎస్సీ షెడ్యూల్. బ్రహ్మాండంగా చేశాడు, ఎక్స్ట్రాడినరీ చేశాడు. తర్వాత పొలిటీషియన్ అయ్యాడు. ఇప్పుడు బ్యాడ్ పొలిటీషియన్ అయ్యాడు, వాస్ట్ పొలిటీషియన్ అయ్యాడు. అంటే మనం అంటూ జిమ్మిక్స్ చేసే ప్రొఫెషన్ పొలిటీషియన్, విచ్ ఐ కెనాట్ బికమ్. బట్ హీ హాజ్ బికమ్. హీ హాజ్ మేడ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఏ బ్యాడ్ పొలిటీషియన్. అంటే అది అట్లా ఉంటేనే పొలిటీషియన్ అని ఆయన కన్విన్స్ అయినట్టుంది. అండ్ అబద్ధాలు ఆడుతున్నాడు, అలవోకగా పిచ్చి కామెంట్లు చేస్తున్నాడు. సో అన్ని రకాలు మనం చూస్తున్నాం, ఇప్పుడు ఆయన ఫీట్స్ అన్ని మనం చూస్తున్నాము. ఈజ్ ఎ థరోలీ బ్యాడ్ పొలిటీషియన్, వెరీ ఆర్డినరీ నెగటివ్ పొలిటీషియన్ లాగా తయారైపోయాడు ఇప్పుడు. అంత మంచి గురుకులాలు చేసినప్పుడు చాలా చక్కగా నీట్గా సో డిగ్నిఫైడ్గా చేశాడు కదా. ఇప్పుడు చూస్తున్నాం మనం ఆయన, అందరికీ తెలుసు, నేను ఒకనే కాదు. ఇట్స్ ఎ వెరీ ఓపెన్ థింగ్. ఐ జస్ట్ వాంట్ టు రీట్రేట్ వన్ థింగ్. మీరు ఆల్రెడీ చెప్పున్నారు, టీచర్స్ విషయంలో మీరు ఎంత చెప్తున్నా గందరగోళం ఉంది, కన్ఫ్యూజన్ ఉంది. అండ్ క్లియర్ స్టేట్మెంట్ ఒకవేళ మీరు పోస్ట్ చేయాలనుకుంటే ఏం చెప్తారు టీచర్స్కి? బికాస్ కొన్ని లక్షల మంది చూస్తున్నారు ఈ ప్రోగ్రామ్, చూస్తూ ఉంటారు. ఇప్పుడు హౌ యూ వాంట్ టు కన్విన్స్ దెమ్? టీచర్స్ ఇప్పుడు యాక్చువల్ ప్రజెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా బ్యాడ్గా ఉంది. సో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ చాలా వర్స్ట్గా ఉంది. దిస్ ఈజ్ నాట్ ద ఎడ్యుకేషన్ ఐ థింక్ వీఆర్ సపోజ్ టు గివ్ టు ద చిల్డ్రన్. దీంట్లో మనం ఒక్క టీచర్స్ని అవ్వట్లేం. ఓకే, లాట్ ఆఫ్ పాలసీ రిఫార్మ్స్ ఆర్ రిక్వైర్డ్. నేను చెప్పాను చిన్న స్కూల్స్, సింగిల్ టీచర్ స్కూల్స్ మీకు 36% సింగిల్ టీచర్ స్కూల్స్ ఉన్నాయండి ప్రైమరీ స్కూల్స్లలో. అంటే ఒక్క టీచరు 5 తరగతులకి ఎట్ ఎ టైం చెప్పాలి. అంటే రోజుకు 18 సబ్జెక్ట్ టీచ్ చేయాలి.
ఈజ్ హ్యూమన్లీ ఇంపాసిబుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఎన్విరాన్మెంట్ లేదు. తర్వాత సింగిల్ క్లాస్ రూమ్స్ ఉన్న స్కూల్స్ ఉన్నవి, ఒకటే రూమ్ ఉన్న Okay, స్కూల్స్ ఉన్నాయి. okay. అంటే అక్కడ ఈ మూలకి ఫస్ట్ క్లాస్. వాట్ కైండ్ ఆఫ్ స్కూల్ యూఆర్ టాకింగ్ యార్? అక్కడ ఇద్దరు టీచర్లు ఉన్నా కానీ ఎట్లా చెప్తారు మీకు? ఇద్దరు అరుస్తుంటారా ఒకటే రూమ్లో ఉండి? మీరు చెప్తూ ఉంటే నేను నా గవర్నమెంట్ స్కూల్, నేను కూడా గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చిన వాడిని. ఐ కెన్ రిలేట్ దాట్. మా క్లాస్ ఇక్కడ ఉండే పక్కన So, పక్కపక్కనే. యా ప్లీజ్. సో టీచర్లు తప్పు కాదు ఇది. సో వీ నీడ్ టు బిల్డ్ ఏ గుడ్ స్కూల్ అండ్ దెన్ యూ ఆస్క్ టీచర్స్ టు టీచ్. బట్ నేనంటుంది ఇప్పుడు సాలరీస్ గురించి వచ్చిన తర్వాత చాలా వాస్ట్గా వెళ్ళిపోయింది. చాలా మంది తప్పు పడుతున్నారు. మీ కోట అయిపోయింది సాలరీస్ మీద. బికాజ్ ఐ హావ్ సఫిషియెంట్లీ ఆన్సర్డ్ ఇట్. యా డన్. దెన్ ఐ వోంట్ గో దేర్. మూవింగ్ ఆన్ హియర్, మీరు దాదాపుగా 400 పైగా రికమెండేషన్స్ ఇచ్చారు. ఇఫ్ ఐ వాంట్ టు ఆస్క్ యూ, మీకు బాగా నచ్చిన ఒక 5, మీరు బాగా కాంట్రవర్సీ ఫేస్ చేస్తున్న 5 అని చూస్ చేసుకోమంటే వాట్ యూ విల్ చూస్? కాంట్రవర్సీ చేసుకుంది ఒకటే. అదే ఓకే, ఒకటే ఇది. ఎందుకు? బికాస్ ఆఫ్ దే ఫెల్ట్ దట్ ఈస్ లిటిల్ ఇన్సెక్యూర్. బికాస్ వాళ్ళ సార్లు తగ్గుతాయని భయం, అంతే, భయం ఏం లేదు అక్కడ. అదొకటే కాన్సెప్ట్. ఇంకొక చిన్న తెలిసి తెలియని కాంట్రవర్సీ, కొంతమంది అగైన్ ఒక సెల్ఫిష్ మోటివ్తోని ఎంసెట్ రద్దు చేయమంటున్నారు అని కొద్ది మంది చెప్తున్నారు అక్కడ. వాళ్ళకు మిడిమిడి జ్ఞానంతో చెప్తున్నారు అనమాట. అది దట్స్ నాట్ ఏ, అంటే పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని చెప్పడంలే, వాళ్ళది ఏదో ఎఫెక్ట్ అవుతుందని చెప్తున్నారు అనమాట. సో పిల్లలకి ఏంటంటే 10వ తరగతి ఎగ్జాము, 11వ తరగతి ఎగ్జాము, 12వ తరగతి ఎగ్జాము, మళ్ళీ ఎప్సెట్ ఎగ్జాము, మళ్ళీ నీట్ ఎగ్జాము. ఎంత అన్యాయమండి ఇది! పిల్లలా వాళ్ళు మిషన్లా? అంత అవసరమా మనకి? పిల్లల్ని అంత రాచి రంపాన పెట్టేంత అవసరమా మనకి? తప్పు కదా ఇది. కాన్సెప్ట్స్ అవే కదా, సిలబస్ అదే కదా, పిల్లలు అదే కదా, గవర్నమెంట్ అదే కదా, ఇదేంటి ఇది? సో దట్స్ ద థింగ్ అనమాట. అక్కడ కాంట్రవర్సీ లేదు. అది ఈ 2 పాయింట్స్ కాంట్రవర్సీ ఉన్నాయి, మిగతా ఏం లేవు. మిగతా అంతా మిడిమిడి జ్ఞానం. అసలు చాలా మంది జోక్ చెప్పాను మీకు, అసలు ఆ లోపలికి పోయి చదవలేరు. పెద్ద పెద్ద ప్రొఫెసర్లు కూడా, అంటే పెద్ద పెద్ద సోకాల్డ్ విద్యావేత్తలు కూడా ఆ 3వ పేజ్ కూడా తిప్పలేరు. అరే 100% వాళ్ళే చెప్తున్నారు ఇంటర్వ్యూలలో, నేను చదవలేదు కానీ నేను వింటున్నాను. ఇప్పుడు బిఫోర్ యూ మేక్ ఎ కామెంట్, బిట్వీన్ ది లైన్స్ అంటాం, అన్ని చదవాలి మీరు. సో ఎక్కడ బాగుంది ఎక్కడ బాగలేదని చదవాలి. అంటే అక్కడ విన్నవి ఇక్కడ విన్నవి ఏదో కాంట్రవర్సీ ఏం కాంట్రవర్సీ ఉంది? జీతాలు ఒకటే కదా కాంట్రవర్సీ, ఇంకేం కాంట్రవర్సీ ఉంది? అన్ని 434 ఒకటి జీతాలు, మిగతా 433 సంగతి ఏంటి? యూ డోంట్ వాంట్ టాక్ యాజ్ ఏ విద్యావేత్త, యాజ్ ఏ ఎడ్యుకేషనిస్ట్, యాజ్ ఏ యాక్టివిస్ట్ కదా, తప్పు కదా ఇది. సో కాంట్రవర్సీలు పాడలేవు. సో బట్ నాకు నచ్చిన మంచి ఇంపార్టెంట్ ఏంటంటే ప్రీ ప్రైమరీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో పిల్లలకి పుట్టినప్పటి నుంచి మొదలుపెట్టి 8 సంవత్సరాల వరకు ఈ మైండ్ డెవలప్మెంట్ అండ్ ది రిసెప్షన్, కాంప్రెన్షన్, లెర్నింగ్స్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటాయి. అంటే సారీ, ఇక్కడ అంగన్వాడీ మనకి సెంటర్స్ ఉన్నాయి కదా సార్, ఇక్కడ ఇది ఒక దరిద్రపు ఆలోచన విధానము మన ఇండియాలో. ప్రీ ప్రైమరీ అంగన్వాడీ అంటారు, ప్రపంచం లెక్కలేదు ఇది. రూరల్లో వెళ్ళినప్పుడు దిస్ ఇస్ నాట్ ప్రీ ప్రైమరీ స్కూల్, ఐ వాంట్ టు కట్ యు దేర్. ఎందుకంటే ప్రీ ప్రైమరీ అంటే దానికి ఒక విధానం ఉంది. ఈజ్ ఎ ప్లే బేస్డ్. యూ షుడ్ హ్యావ్ బిగ్ రూమ్స్, యూ షుడ్ హ్యావ్ లాట్స్ ఆఫ్ TLMs, యూ షుడ్ హ్యావ్ ట్రైన్డ్ డెడికేటెడ్ టీచర్స్, అండ్ యూ షుడ్ హ్యావ్ ట్రైన్డ్ డెడికేటెడ్ నర్సెస్, అంటే కేర్ అసిస్టెంట్స్. సో యూ షుడ్ హ్యావ్ ఎ ప్లే ఏరియా, బిగ్ ప్లే ఏరియా, అండ్ షుడ్ హ్యావ్ యాక్టివిటీ ఏరియా. అది ఉండాలి. మన అంగన్వాడీస్ ఆర్ నాట్ ఎక్విప్డ్ ఫర్ దాట్. అంగన్వాడీస్ 18 జాబ్ చార్ట్స్ ఉంటాయి ఆమెకు పాపం. సో ఆ 18 జాబ్ చార్ట్, ఒక జాబ్ చార్ట్ ఈజ్ ప్రీ స్కూల్. మిగతా 17 దే మూవ్ అరౌండ్ లాక్టేటింగ్ మదర్స్, అంటే పాలిచ్చే తల్లులు, అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్, గర్భిణీ స్త్రీలు. సో పిల్లల గ్రోత్ దాని మీద ఎక్కువ ఉంటాయి వాళ్ళకి. సో ద అంగన్వాడీ ఈజ్ డిజైన్డ్, ICDSE ఈజ్ డిజైన్డ్ ఫర్ దట్ పర్పస్. తర్వాత సబ్సిక్వెంట్గా 1970s ఇది ఏర్పడితే మొన్న 2000 దేంట్లో తర్వాత ఇది కూడా యాడ్ చేశారు. పడాయి బి అని ఒకటి ప్రైమ్ మినిస్టర్ ఒకటి ఇచ్చారనమాట. అంటే పోషన్ బి పడాయి బి అని, అంటే పోషణ ఉండాలి పడాయి మొన్న యాడ్ చేశారు అది. బట్ ది బిల్డింగ్ ఈజ్ నాట్ డిజైన్, ది ఏరియా ఈజ్ నాట్ డిజైన్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను చూడండి, బిల్డింగ్ ఒక ప్రీ స్కూల్ నడపాలంటే కనీసం 3000 స్క్వేర్ ఫీట్లు ఉండాలి బిల్డింగ్. ఇప్పుడున్న అంగన్వాడీ, ది బిగ్గెస్ట్ అంగన్వాడీ యూ హ్యావ్ నాట్ మోర్ దెన్ 600 స్క్వేర్ ఫీట్, అండ్ మోర్ దెన్ 50% అరౌండ్ 200 స్క్వేర్ ఫీట్, అండ్ దే ఆర్ రన్నింగ్ ఇన్ ప్రైవేట్ స్మాల్ అకామిడేషన్స్. హౌ డు యూ మేనేజ్ ప్రీ స్కూల్? ప్రీ స్కూల్ అంటే నర్సరీ, LKG, UKG,
లాట్ ఆఫ్ యాక్టివిటీస్, అవునా? అంటే ఇప్పుడు అంగన్వాడీలో కాకుండా, అంటే అంగన్వాడీ ఉంటుంది అండ్ ప్రైమరీ అనేది ఎగ్జాక్ట్లీ అంగన్వాడీ వాళ్ళ జాబ్ వాళ్ళు చేసుకుంటారు చక్కగా, వాళ్ళు న్యూట్రిషన్ ఇచ్చుకుంటారు. ఇక్కడ ప్రీ ప్రైమరీ అనేది కూడా ఇట్ షుడ్ బి పార్ట్ ఆఫ్ ది స్కూల్ ఎడ్యుకేషన్. ఓకే. సో దట్ ఏమవుతుందంటే ఇందాక నేను చెప్పాను చూసారా 10th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్కి ఎట్లయితే డ్రాప్ అవుట్ అవుతుందో, ఇక్కడ కూడా ఈరోజు ఏమవుతుందంటే అంగన్వాడీస్ని ప్రజలు ఒప్పుకోవటం లేదు. సో దాన్ని ఒక ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ లాగా, సెంటర్ లాగా ఒప్పుకోవడం లేదు. అదే పిండి బడి, ఉప్మా బడి, రకరకాల పేర్లతో ఉన్నాయి. సో అందుకనే ఇప్పుడు మోర్ దాన్ 75% పిల్లల్ని వాళ్ళు డైరెక్ట్గా ప్రైవేట్ కాన్వెంట్కి పంపిస్తున్నారు, నర్సరీకి, ఎల్కేజీ, యూకేజీకి. ఓకే. సో వాళ్ళు అటు నుంచి అంటే ప్రైవేట్ కంటిన్యూ అవుతారు, అంటే గవర్నమెంట్ రారు ఇంకా ఫస్ట్ క్లాస్ నుంచి. అందుకని ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు దీన్ని. సో ఇది ప్రీ స్కూల్ షుడ్ బి పార్ట్ ఆఫ్ నర్సరీ, ఎల్కేజీ ఎడ్యుకేషన్ పార్ట్ ఆఫ్ ది ప్రైమరీ స్కూల్ ఆర్ మెయిన్ స్కూల్లో భాగంగా ఉండాలి, స్కూల్ ఎడ్యుకేషన్లో భాగంగా ఉండాలి. బికాజ్ ఇట్ ఈస్ నాట్ ఫుడ్ ఓన్లీ, ఇట్ ఈస్ మెయిన్ ఎడ్యుకేషన్. నువ్వు మిడ్ డే మీల్ ఇస్తున్నావు న్యూట్రిషన్ పర్పస్కు, అక్కడ చిన్నపిల్లలు కూడా ఫుడ్ పెట్టారు నేను. ఇప్పుడు మేము పెడుతున్నాం కదా ఆరుట్లలో ఫర్ ఎగ్జాంపుల్. సో పెట్టండి. సో సేమ్ అంతకంటే మంచి ఫుడ్ ఇంకా అంగన్వాడీలో కూడా. మళ్ళీ అగైన్ ది ప్రాబ్లమ్ ఈజ్ దెర్ ఈస్ నో మోడర్న్ కిచెన్. సో ఇక్కడ మోడర్న్ కిచెన్తో నువ్వు పెట్టు చక్కగా హ్యాపీగా పిల్లలకి. సో ఇక్కడ కూడా పిల్లలకి పెద్ద స్కూల్ పెట్టండి. సో ఇక్కడ కూడా బస్సెస్ పెట్టండి, చక్కగా డిగ్నిఫైడ్గా వస్తారు కదా పిల్లలు. సో అట్లా. సో నెంబర్ 1 ఈజ్ నాకు నచ్చిన దాంట్లో ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ పార్ట్ ఆఫ్ దిస్, దట్స్ నెంబర్ 1. నెంబర్ 2 బిగ్ స్కూల్. సో పెద్దగా ఉండాలి స్కూల్, నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఒకటే స్కూల్ ఉండాలి. ఆ స్కూల్లో అన్నీ ఉండాలి. సో టీచర్స్ సరిపడా ఉండాలి, 15% టీచర్లు ఎక్కువ ఉండాలి. సో లీవ్ పెట్టినప్పుడు కూడా చూసుకోవడానికి. సో అక్కడ ఉన్నటువంటి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఉండాలి, గేమ్స్ ఉండాలి. సో మ్యూజిక్ రూమ్ ఉండాలి, మ్యూజిక్ టీచర్ ఉండాలి, డ్యాన్స్ టీచర్ ఉండాలి, డ్యాన్స్ రూమ్ ఉండాలి. సో ఒక ఏఎన్ఎం ఉండాలి, ఒక స్టూడెంట్ కౌన్సిలర్ ఉండాలి. సో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ రూమ్ ఉండాలి. సో దెన్ ఒక మంచి కిచెన్ ఉండాలి, ఒక మంచి డైనింగ్ ఉండాలి, డిగ్నిఫైడ్ కిచెన్, డిగ్నిఫైడ్ మోడర్న్ కిచెన్ అండ్ డిగ్నిఫైడ్ డైనింగ్ ఉండాలి. సో దాని తర్వాత మళ్ళీ స్పోర్ట్స్ ఉండాలి. సో క్రికెట్ ఉండాలి, ఫుట్బాల్ ఉండాలి, సో వాలీబాల్ ఉండాలి, బాస్కెట్బాల్ ఉండాలి, బ్యాడ్మింటన్ ఉండాలి, రన్నింగ్ ట్రాక్ ఉండాలి, ఖోఖో ఉండాలి. సాధ్యం అవుతాయా? బికాస్ 100% అవుతాయి బాస్. we have to put efforts. మీరందరూ ఏమనుకుంటారు చెప్పనా, మన దేశం చాలా పెద్ద దేశం అండి, చాలా ఎన్ని ఉంటాయండి అనుకుంటారు మీరు అందరూ. నో, వీఆర్ నాట్ పూర్ కంట్రీ. పేద దేశంగా ఉన్నప్పుడే స్విట్జర్లాండ్, స్వీడన్ లాంటి దేశాలు పేదగా ఉన్నప్పుడే బ్రహ్మాండమైన స్కూల్స్ కట్టారు, బ్రహ్మాండమైనటువంటి యూనివర్సిటీ కట్టారు. బట్ సారీ ఫర్ ది ఇంటరప్షన్ సార్, అంటే మనకి డబ్బుల కోసం వెనకాడడం కానీ వెనకాల జరిగే ఈ రాజకీయాలు ఎగ్జాక్ట్లీ దానివల్ల అది చెప్పండి మరి సాధ్యమైతే అక్కడికి వస్తుంది, అక్కడ ఇంటెన్షన్ లేకపోవడం. ఎగ్జాక్ట్లీ. సో దానివల్ల మీ ప్లాన్ పూర్తిగా కొలాప్స్, అంటే అటు అడ్వాన్స్మెంట్కి చెందక ఇటు బేసిక్ నేచర్కి చెందక మధ్య పున్నామ నరకాన్ని అలా ఏం చెప్తున్నామంటే ఇప్పుడు ఉన్న స్కూళ్ళు కానీ ఉన్న అంగన్వాడీని కానీ క్లోజ్ చేయం. ఓకే. ఈవెన్ ప్రజెంట్ అంగన్వాడీ ఆల్సో ఇస్ ఓపెన్ ఫర్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్, నో ప్రాబ్లం. అంటే పేరెంట్స్కి మీకు ఛాయిస్ ఉంటుంది, 4 రకాల ఛాయిసెస్ ఉంటాయి. నువ్వు అంగన్వాడీ పంపించుకుంటావా, నర్సరీ పంపించుకుంటావా, ప్రైవేట్ స్కూల్ పంపించుకుంటావా, లోకల్ గవర్నమెంట్ స్కూల్ పంపించుకుంటావా, లేకపోతే తెలంగాణ పబ్లిక్ స్కూల్ పంపించుకుంటావా, లేకపోతే గురుకులాలకు పంపించుకుంటావా. 5 ఆప్షన్స్ ఉన్నాయి నీకు. ఓకే, రైట్. సో మేము ఎక్కడ దేన్ని క్లోజ్ చేయమంటలేము, అన్ని ఓపెన్ ఉంటాయి. గురుకులాలు క్లోజ్ ఎందుకంటే చదవటం లేదు లోపల, చదవకొచ్చిన ప్రాబ్లమ్స్ దరిద్రాలన్నీ కూడా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా చదువుతలేడు, ఆయన కూడా గురుకులాలు క్లోజ్ చేయమని అంటే మేము గురుకులాలు క్లోజ్ చేయమని చెప్పలేదు. సో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ కూడా క్లోజ్ చేయమంటలే మేము. సో యూ జస్ట్ మేక్ అనదర్ గుడ్ బిగ్ స్కూల్ అండ్ ప్రొవైడ్ బస్సెస్, దెన్ ఆటోమేటికల్లీ మీకు ప్రైవేట్ స్కూల్ క్లోజ్ అవుతాయా, ఒక చిన్న బుల్లి గవర్నమెంట్ స్కూల్ క్లోజ్ అయితే కానివ్వండి, నో ప్రాబ్లం. బట్ ఈరోజు ఏమవుతుందంటే మొదటి తరగతిలో 26% ఎన్రోల్మెంట్ ఉంది గవర్నమెంట్ స్కూల్స్లో, అంటే 74% బయటకు వెళ్ళిపోతున్నారు. సో ఇప్పుడు మనకు కావాల్సింది 26% కాస్త 50% మినిమం రీచ్ కావాలి. ఎట్లా రీచ్ అవుతుంది? ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ స్టేటస్కో పెడితే రావు మీకు, నా పిల్లలు పెరగరు, ఇంకా తగ్గుతారు. 26 కాస్త 20 అవుతుంది, 15 అవుతుంది, 10 అవుతుంది ఇంకో 3 సంవత్సరాల్లో. అది కరెక్ట్ కాదు కదా. సో ఇష్యూ ఈజ్ నాట్ క్లోజర్ ఆఫ్ ది స్కూల్స్, ఇష్యూ ఈజ్ నాట్ దట్. ఇష్యూ ఈజ్ యూ బిల్డ్ గుడ్ స్కూల్స్, ఆటోమేటికల్లీ చిల్డ్రన్ విల్ కమ్ దేర్. సో ఇది 2వ ఐటమ్. ఇది 3వది మాకు నచ్చింది ఏంటంటే ఒక థర్డ్ పార్టీ అసెస్మెంట్ సిస్టమ్ ఉండాలి. ఓకే, రైట్. సో ఈ థర్డ్ పార్టీ అసెస్మెంట్ సిస్టంలో మేము తెలంగాణ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ అథారిటీ అని ఒకటి రికమెండ్ చేశాం. సో వాళ్ళే ఈ అసెస్మెంట్స్ అంటే 10th క్లాస్ బోర్డు పెట్టినట్టు ఇంటర్ అది కాదు. సో ఫస్ట్ క్లాస్ నుంచి కూడా, సో ఇవి మనము సమ్మేటివ్ అసెస్మెంట్స్ అంటాము, తర్వాత FS అంటాము, ఫార్మేటివ్ అసెస్మెంట్స్ అంటాము, ఇవన్నీ కూడా వాళ్ళ ఆధ్వర్యంలో జరగాలి. ఇప్పుడు మీరు అన్నప్పుడు థర్డ్ పార్టీలోకి ఇప్పుడు ఇంటర్మీడియట్ బోర్డు కావచ్చు, లేకపోతే SSC బోర్డు కావచ్చు, ఇవి ఉంటాయా, లేకపోతే డైల్యూట్ అవుతాయా, లేకపోతే
ఇంటర్నల్గా వర్క్ చేయడం జరుగుతుంది. నేను చెప్పిన ఈ తెలంగాణ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ అథారిటీ అనేది Hmm. దే డోంట్ కండక్ట్ 10th అండ్ ఇంటర్మీడియట్. నో, వాటికి సంబంధం లేదు. ఆ రెండు మెర్జ్ చేయమని చెప్పాము. అది నాకు 3వ పాయింట్, మంచి పాయింట్ అది. సో మనం స్కూల్లో పట్టుకురమ్మంటున్నాం కదా. Hmm. సో స్కూల్లో పట్టుకొచ్చినప్పుడు 10th బోర్డు ఇంటర్మీడియట్ బోర్డు రెండు మెర్జ్ అయిపోతాయి, రద్దు కావు. రెండు Merge మెర్జ్ అయిపోయి 10వ తరగతి కండక్ట్ చేస్తారు, 12 కండక్ట్ చేస్తారు. ఓకే. రైట్, గాట్ ఇట్. సో ఈ టెసా ఏం చేస్తారంటే వీళ్ళు అంటే మనం ఏదో 10వ తరగతి వరకు ఎగ్జామ్ పెట్టకుండా ఉండడం కరెక్ట్ కాదు. మేమేమి వాళ్ళని చేయమంటే ఫెయిల్ చేయమంటలేము, మళ్ళీ రిపీట్ చేయమంటలేము మేము. బట్ a third party system should conduct examinations and assessment system so that we know where the children stand, where this X school, Y school, Z school they stand. ఇక్కడ 10% పాస్ అవుతున్నారు పిల్లలు, ఇక్కడ 12% అవుతున్నారు, ఇక్కడ 3% అవుతున్నారు, ఇక్కడ 35 అవుతున్నారు, ఇక్కడ 45 అవుతున్నారు. అది తెలియాలి కదా. ఇప్పుడు ఈరోజు మనకు అలాంటి ఏం సిస్టమ్ లేదు. నేనే లైక్ ఒక ఆడిటింగ్ అథారిటీ లాగా. అదే ఎగ్జాక్ట్లీ, థర్డ్ పార్టీ ఆడిటింగ్. ఇప్పుడు మన సోషల్ ఆడిట్ సొసైటీ ఉంది, అవును అవును, MGNRGSలో. సో ఇట్స్ థర్డ్ పార్టీ అసెస్మెంట్. వాళ్ళంతా వాళ్ళే చేస్తారు, వాళ్ళకి ఒక స్ట్రాంగ్ గవర్నింగ్ బాడీ ఉంది. సో దాంట్లో విజయానంద్ గారు స్పెషల్ చీఫ్ సెక్రటరీ రిటైర్డ్, చీఫ్ సెక్రటరీ రిటైర్డ్ కర్ణాటక, కేరళ, ఈజ్ ఎ మెంబర్. రెడ్డి సుబ్రహ్మణ్య గారు సెక్రటరీ హైయర్ ఎడ్యుకేషన్ రిటైర్డ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఈజ్ చైర్పర్సన్. సో దెన్ అరుణా రాయ్, ది గ్రేట్ యాక్టివిస్ట్, సో రైట్స్ మీద యాక్టివిస్ట్. సో ఆమెనే షీఈ్ వన్ ఆఫ్ ది పర్సన్స్ రెస్పాన్సిబుల్ ఫర్ MGNRGS అండ్ రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు ఇన్ఫర్మేషన్. ఆమె రిటైర్డ్ అంటే రిజైన్ చేసి ఒక యాక్టివిస్ట్, ఆమె మెంబరు. సో జాన్ రీజ్ లాంటి వాళ్ళు మెంబర్స్ ఉన్నారు అక్కడ. సో అట్లాంటి ఒక బోర్డు క్రియేట్ చేసి అక్కడ ఎట్లయితే చేస్తున్నామో థర్డ్ పార్టీగా, ఇక్కడ కూడా అలాంటి ఒక బోర్డు క్రియేట్ చేసి థర్డ్ పార్టీ అసెస్మెంట్ సిస్టమ్ పెట్టడము. తర్వాత స్టాండర్డ్స్ని ఎప్పటికప్పుడు ఏ స్కూలు ఏ స్టాండర్డ్లో ఉంది, ఏ కాలేజీ ఏ స్టాండర్డ్లో ఉంది, ఏ యూనివర్సిటీ ఏ స్టాండర్డ్లో ఉంది, ఏ కాలేజీ ఏ గ్రేడింగ్లో ఉంది. గ్రేడింగ్ అంటే ABCD. సో ర్యాంకింగ్ అంటే మొత్తం ఉన్న మండలంలో ఉన్న 60 స్కూళ్ళల్లో ఎన్ని ర్యాంకు, ఆ జిల్లాలో రాష్ట్రంలో ఉన్నటువంటి 1000 స్కూళ్ళలో ఏ ర్యాంక్ వస్తుంది, ఇట్లా ర్యాంకింగ్స్ ఇవ్వడం. ఇలాంటి ఒక థర్డ్ పార్టీ ఆర్గనైజ్ చేయగలిగితే సిస్టమ్స్ అన్ని మెల్లమెల్లగా ఇంప్రూవ్ అవుతాయి. ఈరోజు నోబడీ నోస్ వేర్ ఆర్ ది చిల్డ్రన్ అండ్ వాట్ ఈస్ ద స్టేటస్ అండ్ వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ ది స్కూల్, నోబడీ నోస్. సో ప్రైవేట్ స్కూల్స్ ఉన్నవి, కాలేజెస్ ఉన్నవి, కొన్ని కాలేజెస్ ఉన్నాయి ప్రైవేట్ కాలేజెస్, వాళ్ళు దీని మీద బతున్నారు, రీయింబర్స్మెంట్ బతున్నారు. సో వాళ్ళకి అసలు అటెండెన్స్ లేదు, ఏమీ లేదు, జస్ట్ క్లాసెస్ కూడా రన్ చేయరు, వాళ్ళు లెక్చర్స్ ఉండరు, టీచర్స్ ఉండరు, అంత పేపర్ మీద ఉంటుంది. ఇట్స్ జస్ట్ దే ఆర్ నాట్ రన్నింగ్, బట్ దే ఆర్ ప్రొడ్యూసింగ్ BEDs, దే ఆర్ ప్రొడ్యూసింగ్ BSc, దే ఆర్ ప్రొడ్యూసింగ్ MBAs. దిస్ ఈజ్ ఎడ్యుకేషన్. వాటిని రిస్ట్రిక్ట్ చేయాలనుకుంటున్నారు. అందుకనే ప్రైవేట్ కాలేజెస్, ప్రైవేట్ స్కూల్స్, గవర్నమెంట్ కాలేజెస్, గవర్నమెంట్ స్కూల్స్, వీళ్ళకి గ్రేడింగ్, ర్యాంకింగ్, ఒక స్టాండర్డ్స్ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసి తెలంగాణ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ అథారిటీ ఒకటి పెట్టాలి. ఇది మేమేదో కొత్తగా మా బుర్ర నుంచి వచ్చింది కాదు, మళ్ళీ రకరకాల దేశాలని అధ్యయనం చేసినప్పుడు ఇది బయటకు వచ్చింది. ఓకే, రైట్. అలా మీ టాప్ 3 అండ్ టాప్ 5 గురించి మాట్లాడు. బహుశా మీకు అన్ని పాయింట్లు మీ నోట్ అంటే అవి మొత్తం రిప్లికేట్ అయ్యేటట్టు ఉన్నాయి. కరెక్ట్. సో జస్ట్ కమింగ్ టు ద కంక్లూషన్, మీరు ఇందాక మాట్లాడడం నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఒకవేళ ఒక నిర్మలా సీతారామన్ కైండ్ ఆ స్టోరీ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి, ఒకవేళ మీకు కూడా అలా ఒకవేళ మంత్రి పదవి ఇస్తే విచ్ సెక్షన్ అని అనలేను కానీ ఏ పోర్ట్ఫోలియో యు ఆర్ ఇంట్రెస్టెడ్ టు డూ దాట్? నువ్వు నన్ను అడగొద్దు ఇలాంటి ప్రశ్న, నువ్వే జవాబు చెప్పు, నేనేం చెప్తాను. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అంతే కదా, మరి ఇంకేముంటుంది. బికాజ్ నేను మీకు క్వశ్చన్ చెప్పాలి. నేను 25 సంవత్సరాలు యాక్చువల్ ఐఎమ్ ఇంజనీర్ బై ట్రైనింగ్. నేను 21 ఇయర్స్ అప్పుడు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, డైరెక్ట్ రిక్రూట్మెంట్, ఈక్వల్ టు డిప్యూటీ కలెక్టర్ శాలరీ అప్పట్లో. సో నేను 21+లోనే నేను డైరెక్ట్ రిక్రూట్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ అయ్యాను. తర్వాత నేను R&B డిపార్ట్మెంట్లోనే అదే క్యాడర్లో SEC కూడా అయ్యాను. బట్ ఐ నెవర్ వర్క్డ్. ఒక ఫస్ట్ 8 సంవత్సరాలు పనిచేస్తాను ఇంజనీర్గా. దాని తర్వాత ఐ మూవ్డ్, అక్కడ నేను రోల్స్లో ఉన్నాను, బట్ ఐ మూవ్డ్ ఆన్ డెప్యుటేషన్ అండ్ వర్క్డ్ ఇన్ ట్రైబల్ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్, రూరల్ డెవలప్మెంట్, ఇట్లా పనిచేశాను నేను. సో నేను ఒక పిచ్చోని. సో మామూలుగా అట్లా ఎవరు పనిచేయరు ఇంజనీర్లు, బట్ నన్ను పిచ్చోని అనుకుంటా. బట్ ఎనీహౌ దట్ వాజ్ క్లోజ్ టు మై హార్ట్, అంటే పీపుల్ వెల్ఫేర్, ప్యాషన్. సో అట్లా పనిచేశాను నేను. సో నేను రూరల్ డెవలప్మెంట్ 25 సంవత్సరాలు పనిచేసాను. మూవ్ టు ఎడ్యుకేషన్. వై? బికాజ్ రూరల్ డెవలప్మెంట్ వలన ఈ దేశం బాగుపడదు. సో కొంతమేరకు ఆదాయాలు పెరుగుతాయి, కొంతమేరకు ఎంపవర్మెంట్ అవుతారు. బట్ ది పర్ఫెక్ట్ ఎంపవర్మెంట్ అండ్ ది పర్ఫెక్ట్ ప్రాస్పారిటీ కమ్స్ త్రూ ది ప్రాపర్ క్వాలిటీ అండ్ ఎంపవరింగ్ ఎడ్యుకేషన్. ఓకే, అది మాత్రమే దేశం అభివృద్ధి అవుతుందని చెప్పి నాకు అర్థమైంది మొత్తం ప్రపంచం అంతా తిరిగిన తర్వాత. సో ఎందుకు డెవలప్ అయ్యారు వీళ్ళు, ఎందుకు డెవలప్ అయ్యారు అన్నప్పుడు ఇది బయటకు వచ్చింది. అంతేగాని రూరల్ డెవలప్మెంట్ ద్వారా దేశాలు అంతంత ప్రోగ్రెస్ కావు. రైట్, గాట్ ఇట్. సో ఇప్పుడు మనకు ఉదాహరణకి స్విట్జర్లాండ్ ఉంది. స్విట్జర్లాండ్లో పశువులు ఒక్కొక్కటి 50 లీటర్ల పాలు ఇస్తాయి. ఎందుకు ఇస్తున్నాయి 50 లీటర్ల పాలు? మనకెందుకు ఇవ్వవు?
ఒక 200 సంవత్సరాల క్రితం, ఒక 400 సంవత్సరాల క్రితము ఎడ్యుకేషన్ వాళ్ళకి మనకు సమానంగా ఉన్నప్పుడు వాళ్ళ బర్రెలు మన బర్రెలు ఒకటే పాలిచ్చేటి. ఇప్పుడు ఎందుకంత డెవలప్ అయింది? జస్ట్ ఇస్ బికాస్ రీసెర్చ్ అండ్ కదా. డెవలప్మెంట్. అసలు అట్లా అన్ని రకాలుగా. సో వాళ్ళు ఎందుకు అంత బ్రహ్మాండమైన స్విట్జర్లాండ్ స్విస్ వాచెస్ వాళ్ళు తయారు చేస్తున్నారు, మనం ఎందుకు తయారు చేయలేకపోతున్నాము? సో వేర్ ఆర్ ద స్కిల్స్ అక్వైర్డ్? ఎందుకు జర్మనీ వాళ్ళు అంత గ్రేట్ ప్రింటింగ్ ప్రెస్, మోడర్న్ ప్రింటింగ్ ప్రెస్ తయారు చేయగలుగుతున్నారు? అంటే ప్రెసిషన్ ఇండస్ట్రీ అంటాం, మనం ఎందుకు చేయలేకపోతున్నాము? సో ప్రెసిషన్ ఇండస్ట్రీ అంతా కూడా ఎడ్యుకేటెడ్ ఇన్నోవేటివ్ సొసైటీస్లో ఉన్నాయి. మనం ఏరోప్లేన్స్ తయారు చేయము కదా, ఇట్స్ లైక్ దట్. సో అందుకని ఎడ్యుకేషన్ ఇస్ ది థింగ్. సో ఒకవేళ ఎడ్యుకేషన్ మినిస్టర్ కనుక ఆకునీటి మురళీకి ఇస్తే ద ఫస్ట్ రీఫార్మ్ దట్ హీ వాంట్ టు డూ ఇన్ ఎ సింగిల్ లైన్. మీరు ఇవన్నీ హైపోథెటికల్గా అడుగుతున్నారు కానీ Because ఏదో hypothetically ప్రజలకు కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనుకుంటున్నారేమో కానీ ఐ వాంట్ టు ఆన్సర్, నాట్ ఏ ప్రాబ్లమ్ ఎట్ ఆల్. ప్లీజ్. సో నేను అట్లా అనుకుంటే, అట్లా నిజంగా నాకు ముఖ్యమంత్రి గారు ఫ్రీ హ్యాండ్ ఇస్తే ఈ 434 రికమెండేషన్ సంబంధించిన ఒక రోడ్ మ్యాప్ తయారు చేస్తాను. ఓకే. సో తయారు చేసి ప్యారలల్గా మల్టీ టాస్కింగ్ అంటాం కదా, ప్యారలల్గా అన్నీ నేను ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తాను కదా. సో బికాజ్ ఐ థింక్ ఎవ్రీ చైల్డ్ ఈజ్ ఇంపార్టెంట్. నర్సరీలో ఉండే చైల్డ్ ఇంపార్టెంటే, ప్రైమరీ స్కూల్లో ఉండే చైల్డ్ ఇంపార్టెంటే, హై స్కూల్లో, జూనియర్ కాలేజీలో, యూనివర్సిటీలో, పిహెచ్డీస్ అందరూ ఇంపార్టెంటే మనకి. అంతేగాని ఇదైనా కాదు అదైనా ఏదైనా ఉండదు అట్లా ఎడ్యుకేషన్లో కదా. సో అందరికీ కూడా మనము సమానంగా ఎక్కడికక్కడే. సో యూనివర్సిటీ రిలవెన్స్ దాని రిలవెన్స్ ఉంటుంది, ప్రైమరీ స్కూల్ రిలవెన్స్ ప్రైమరీ స్కూల్, ఎక్కడ ఏం కావాలో అది చేయాలి అంతా కూడా. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఆకునీటి మురళి గారు. ఆర్టీవీ స్టూడియోకి వచ్చి చాలా అంశాల మీద మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఐ థింక్ ఒక విధంగా మాటలు చెప్పాలంటే సమ్వేర్ ఇన్ డెప్త్ అనాలిసిస్కి వెళ్ళే ప్రయత్నం చేసే కొన్ని పాయింట్లో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ ఆర్టీవీ. మొత్తంగా విద్యా కమిషన్ చెబుతోంది ఒకటి, కాంట్రవర్సీ సెన్సేషన్ చేసే ముందు ఆ రిపోర్ట్ చూడండి, రిపోర్ట్ చూసిన తర్వాత యూ కెన్ క్వశ్చన్ ఇట్, ఇఫ్ యూ వాంట్ యూ విల్ ఆన్సర్ అంటుంది విద్యా కమిషన్. అండ్ అవి ఇంప్లిమెంట్ చేస్తే బాగుపడతాం అనేది. అండ్ నెక్స్ట్ గవర్నమెంట్స్ అంటారా, ఆ గవర్నమెంట్స్ కూడా ఆలోచించి ఆచితూచి అడుగు వేస్తే కనుక బాగుంటుంది అనేది విద్యా కమిషన్ అభిప్రాయం అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. మీరేమనుకుంటున్నారు? మీరు ఒకసారి ఆ రిపోర్ట్ చూడండి, రిపోర్ట్ చదవండి, చదివిన తర్వాత మురళి గారి ఇంటర్వ్యూ చూడండి, మళ్ళీ ఇంకోసారి చూడండి. మీకు ఏమైనా అనిపిస్తే కమెంట్ చేయండి. ఇఫ్ యూ వాంట్ టు క్వశ్చన్, అండ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఆర్ ఎల్స్ యూ కెన్ టెక్స్ట్ టు అస్. మళ్ళీ కలిసినప్పుడు అడిగే ప్రయత్నం చేద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్ టు ఆర్టీవీ. మీరు ఇంతకు ముందు ఎక్కడా చూడని సరికొత్త పెళ్లి ఆభరణాల ప్రపంచానికి స్వాగతం, సుస్వాగతం. వారాహి సిల్వర్ జ్యువెలరీ ఫస్ట్ బ్రాంచ్ మన కుకట్పల్లి వారాహి సిల్క్స్ ఫస్ట్ ఫ్లోర్ లో March 28న 11 AM కి గొప్ప ప్రారంభం. ఇనాగరేషన్ కి నేను హీరో తేజ సజ్జా వస్తున్నాము. వారాహి సిల్వర్ జ్యువెలరీ. సెలబ్రేట్ ది బ్యూటీ ఆఫ్ సిల్వర్.